పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. వారికి ఇవ్వాల్సిన 70 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, అవి రాకపోవడంతో పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్లోని బాగేపల్లి టోల్ గేట్ పై ఎంపీ కొడుకు అంబరీష్ అనుచరులు చేసిన దాడి విజువల్స్ ని టోల్ సిబ్బంది విడుదల చేశారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ అనుచరులు కర్రలు, రాడ్లతో టోల్ సిబ్బందిపై దాడి చేశారని వెల్లడించారు. కేవలం టోల్ గేట్ ఫీ కట్టమని అడిగినందుకే ఇలా దాడికి పాల్పడ్డారని వాపోతున్నారు. సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఈ ఇన్నోవా వాహనం AP 02 BB 1234 నంబర్ గల వాహనం ఎంపీ నిమ్మల కిష్టప్ప పేరుపై రిజిస్టర్ అయి ఉంది. ఈ వాహనం నుంచి ఎంపీ చిన్న కొడుకు దిగుతున్న విజువల్స్ కూడా స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. అయితే ఎంపీ నిమ్మల కిష్టప్ప నా కొడుకులు దాడి చేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు టోల్ సిబ్బంది. మాత్రం వదలరు, ఎంపీ ఫ్యామిలీకి వదలరని చెప్పాము. వాళ్ళ కోపం చేసింది, ఎంపీ కొడుకు ఎందుకు వదలరు అని చెప్పారు. లేదు సార్, మా గెజెట్ రూల్ ప్రకారం ఓన్లీ ఎంపీకి మాత్రం ఉంది, ఎంపీ ఫ్యామిలీకి లేదని చెప్పాము. సరే అని చెప్పేసి ఎన్నికలో ఒక VIP కార్ వచ్చింది, దాని తర్వాత వదలలేదు. వాళ్ళకు కొంచెం ఘర్షణ చేసి ముందరికి వెళ్ళారు. ముందరికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసేసి ఉంటుంది ఎంపీ కొడుకు ఎక్కడ ఉంటుంది అని మాట్లాడేదాంట్లో ఈ రీతిగా ముందరికి పోయి అందరిని పిలిపించి ఒక 50 మంది పైన వచ్చినారు. కట్టెలు, దొండలు, ఐరన్ రాడ్స్ పట్టుకొని వచ్చి అంతా ధ్వంసం చేసినారు. మాతో చికెన్ అంతా పట్టుకున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. ఓటుకు కోట్లు కేసులో భయపడిన చంద్రబాబు హైదరాబాద్ ని వదిలి రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మండే ఎండలతో జనం, పశువులు పిట్టల్లా రాలుతున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారాయన. అనంతపురం జిల్లా మడకశిరలో మీడియాతో మాట్లాడిన ఆయన ఛత్తీస్గఢ్ మారణకాండ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టెంపరీ జాతకం 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండడానికి అవకాశం ఉండింది కదని కాగు చివరికి రాజధానిలో కట్టినటువంటి టెంపరీ భవనాల మీద కూడా తప్పట్టింది, పట్టిసీమ మీద తప్పట్టింది. అన్ని టెంపరీవే. ఎవడు చెప్పినాడు నీకు? నువ్వేదో నోటు కేసులో భయపడి పరిగెత్తి వచ్చి పిరికివాడి మాదిరి ఈరోజు రాష్ట్రానికి నువ్వు ఒక శనిగ్రహంగా తయారైపోయినాను. కేసీఆర్ అడుగుతుంది ఈ పర్టికులర్ విషయంలో, హైకోర్టు విషయంలో అన్నింటిలో ఉన్నప్పుడు ఎందుకు హైకోర్టు గురించి కూడా ఎందుకు చేయకూడదు? హైకోర్టు ఎందుకు దాని భవనాలు ఎందుకు కట్టకూడదు? మిగిలిన వాటికి కట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అన్నారు, చేసుకోవాలి కదా, మనకు సపరేట్ ఉండాలి కదా. కోర్టు మాత్రం అక్కడ ఉండాలి, నీ విలాసవంతమైనటువంటి ఇల్లు మాత్రం హైదరాబాద్లో ఉండాలి. సో హైకోర్టే కాదు, ఇవన్నీ కూడా అలా చట్టంలో ఉన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటివి అవి చేయలేకుండా ఆలోచన చేస్తారు. ఇదొక రౌడీ రాజ్యం. నయానో భయానో అదిరించి బెదిరించి చేసుకోవాలనేటువంటిది. వ్యవసాయ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. రైతులకు ఇచ్చే 8,000 స్కీమ్లో దొంగలు, దళారులను రానివ్వొద్దని సూచించారు. త్వరలో 500 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలు పట్టించుకోనని చెప్పిన కేసీఆర్ ప్రతి నిర్ణయానికి ఓట్లతో ముడిపెట్టడం దిక్కుమాలిన చర్య అన్నారు. తన ఫామ్ హౌస్ లాగే ప్రతి రైతు పంట పండించాలన్నారు. పచ్చటి తెలంగాణను కళ్లారా చూడాలన్నదే తన కోరిక అని అధికారులతో అన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ నీటిపారుదల శాఖ నిపుణులు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావును సీఎం కేసీఆర్ దంపతులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. విద్యాసాగర్ రావు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. వరంగల్లో ఈ నెల 27న జరిగే పార్టీ బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 3 లక్షల మంది తరలి వస్తారని తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్. జనం తరలింపునకు 900 పైచిలుకు ఆర్టీసీ బస్సులు, 1500కు పైగా ప్రైవేట్ బస్సులు బుక్ చేశామన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. పంచాయతీ స్వశక్తి కిరణ్ అవార్డుని అందుకున్న కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా సన్మాన సభ వేదికగా ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళ రైతులు ఢిల్లీ వేదికగా చేసిన పోరాటానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్లో నిరసన దీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు పలువురు రైతు సంఘాల నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు మల్లాది విష్ణుతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు దీక్షా వేదికను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో ఇసుక మాఫియా అవినీతి కారణంగా భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని, దీనిపైన రైతులు ఆందోళనలు చేస్తూ మాఫియా చేతుల్లో మృత్యువాత పడుతున్న ప్రభుత్వంలో కదలిక లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్లల చెరువు మండలం ఐటీవరంకు చెందిన తంగిరాల వెంకటేశ్వర్లు రెడ్డి 4 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. ఈ ఏడాది 4 బోర్లు వేశాడు. నీళ్లు పడకపోవడంతో పంటను బతికించుకోలేకపోయాడు. 4 లక్షలకు పైగా అప్పు మిగిలింది. దీంతో మనస్తాపానికి గురై పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కారు ప్రమాదంలో గాయపడిన కోకాపేట్కి చెందిన అరుణ్ అనే యువకుడు ఆసుపత్రిలో మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పిన కొద్దిసేపటికే యువకుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే అరుణ్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. మిర్చి రైతు కడుపు మండింది. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధర కరవైంది. మరోవైపు కొనేవారు లేక రైతన్న తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పంటను మార్కెట్కు తరలించి అప్పుల పాలు కాలేక కళ్లంలోనే 38 క్వింటాళ్ల మిర్చికి నిప్పు పెట్టాడు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్మలపేట శివారు నడిమిగడ్డలో ఈ దయనీయ దృశ్యం కనిపించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూలీ పనిచేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్ యార్డుకు వచ్చిన తలసాని మార్కెట్ మొత్తం పరిశీలించారు. ఆ తర్వాత హమాలీలతో కలిసి గంట పాటు బస్తాలు మోశారు. ఇందుకు గాను మార్కెట్ కమిషన్ అసోసియేషన్ సభ్యులు 5 లక్షల రూపాయల కూలీ ముట్టజెప్పారు. ఈ డబ్బు వరంగల్ బహిరంగ సభ ఖర్చుల కోసం ఉపయోగిస్తానని తలసాని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం 2 ప్రాణాలను బలి తీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్త తండా సమీపంలో బస్సును బైక్ ఢీకొట్టింది. ఘటనలో బైక్పై వెళ్తున్న 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలీ చనిపోయింది. మరో 4గురికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ఈ ఘటన జరిగింది. 10 మంది కూలీలు పొన్నికల్లులోని మిర్చి తోటలో పనిచేయడానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మధిర డిపోకి చెందిన బస్సు ఆటోని ఢీకొట్టింది. ఘటనలో సంధ్య అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి ఇంటి యజమానిని కిరాతకంగా హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. మాజీ ఉద్యోగి అయిన సూరయ్య స్థానిక అశోక్ నగర్ కాలనీలో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రాత్రి 8:30 గంటల సమయంలో ఇల్లు అద్దెకు కావాలని 3 యువకులు వచ్చారు. కింది పోర్షన్ చూపిస్తుండగా సూరయ్యను ఆగంతకులు దారుణంగా హత్య చేశారు. పై అంతస్తు నుంచి వచ్చిన మృతుని భార్య గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికైన కళా తపస్వి కె విశ్వనాథ్ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే మరింత గొప్పతనం చేకూరిందని అన్నారు చిరు. విశ్వనాథ్ ఇంటికి వెళ్లి తన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి ఆయనతో వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సికింద్రాబాద్ బేగంపేటలో షియాజ్ సభల పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నార్త్ జోన్ డీసీపీ సుమతి, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మహిళా భద్రత విషయంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. షీ టీమ్స్ ఈవ్ టీజింగ్ చేసేవాళ్ల పని పడుతుందన్నారు. సూర్యాపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందిరానగర్, హైటెక్ కాలనీలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 24 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 5 ఎస్ఐలతో పాటు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. తరచూ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పెగడపల్లికి చెందిన 375 కుటుంబాల నుంచి 500 మంది యాదవ సంఘం సభ్యులు మొదట రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం 375 బోనాలతో 200కు పైగా గొర్రెపిల్లలతో బాణసంచా పేలుస్తూ మేళతాళాలతో నృత్యాలు చేస్తూ శ్రీ బుద్ధి పోచమ్మ ఆలయం వరకు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతుల్లో ఉండాలని 2 ఏళ్లకోసారి ఇలా మొక్కులు తీర్చుకోవడం తమ ఆనవాయితీ అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీ దినోత్సవం జరుపుతుండగా ఎస్సీ వీధి, మాదిగ వీధి, అచ్యుతాపురంకు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదని అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలోని జియో నెట్వర్క్ కాంట్రాక్టర్లపై ఓ మహిళ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. కాంట్రాక్టర్లు మల్లేష్, నరసింహులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళ తన భర్త నగేష్ ను తీసుకెళ్లి సెల్ టవర్ ఎక్కించారని, చీకటిగా ఉండడంతో అతను సెల్ టవర్ నుంచి జారిపడి వెన్నెముక, 2 కాళ్లు విరిగిపోయి మంచానికే పరిమితమయ్యాడని బోరుమంటోంది. తన భర్తను ఈ స్థితికి తెచ్చిన కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చింది. పని చేయలేని స్థితిలో ఉన్న తన భర్తకు తగిన పరిహారం ఇప్పించాలని వేడుకుంటోంది. స్పీడ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఛత్తీస్గఢ్ మావో మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. రాయ్పూర్లోని సీఆర్పీఎఫ్ క్యాంప్లో ఉన్న జవాన్ల మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. రాజ్నాథ్ సింగ్ తో పాటు ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళి అర్పించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. అమర జవాన్ల త్యాగాలను వృధా పోనివ్వబోమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడితో ఏఓబీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యంలో మావోయిస్టుల కోసం గాలింపులు మొదలుపెట్టారు. భారీ ఎత్తున తనిఖీ చేపట్టారు. రామగుడ ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందిన క్యాడర్ని మావోయిస్టు పార్టీ కోల్పోయింది. దీనికి ప్రతీకారంగా గత కొంతకాలంగా మావోయిస్టులు పావులు కదుపుతున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం. పెద్ద ఎత్తున మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సరిహద్దులో రక్షణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసులు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అధికారం సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు తూర్పు, దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. బెంగాల్, ఒడిషా, కర్ణాటక, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్న కమల దళం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ అమిత్ షా తొలుత బెంగాల్ని టార్గెట్ చేశారు. బెంగాల్లో ఇటీవలి కాలంలో బాగా పుంజుకున్న బీజేపీని మరింత బలోపేతం చేసే చర్యలో భాగంగా అమిత్ షా బెంగాల్ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన నక్సల్బరీలో పర్యటించారు. అక్కడ వివిధ వర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొల్పడంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు, వివిధ శాఖల కీలక అధికారులతో పాటు సైనిక వర్గాల అత్యున్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అల్లరి మూకలను అదుపు చేయడం, విధ్వంసాలను నిరోధించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో దృష్టి సారించినట్టు సమాచారం. మాఫియా డాన్ చోటా రాజన్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ పాస్పోర్ట్ కేసులో ఢిల్లీ కోర్టు చోటా రాజన్ కి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రాజన్ తో పాటు మరో 3 కూడా జైలు శిక్ష పడింది. కారాగార వాసంతో పాటు ఒక్కొక్కరికి 50,000 రూపాయల జరిమానా విధించారు. హత్య, కిడ్నాప్లు, డ్రగ్ సప్లై సహా 85 కేసులు ఎదుర్కొంటున్న రాజన్ ను 2015 అక్టోబర్ 25న ఇండోనేషియా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాజన్ ను భారత్ కు తీసుకొచ్చి సుదీర్ఘంగా విచారించారు. ఈ నేపథ్యంలో నకిలీ పాస్పోర్టు కేసు తెరపైకి వచ్చింది. అన్నాడీఎంకేలో 2 వర్గాల విలీనంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరు వర్గాలు ఏకమవడానికి సిద్ధం అంటున్న
షరతుల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో విలీన చర్చలు ముందుకు సాగడం లేదు. డిమాండ్ల విషయంలో పన్నీర్ సెల్వం వర్గం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంతో పాటు శశికళ, దినకరన్ పార్టీ పదవులకు రాజీనామా చేస్తేనే విలీనం అని ఓపీఎస్ తెగేసి చెప్తున్నారు. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్ ని కూడా ఉపసంహరించుకోవాలని షరతు పెట్టారు. పన్నీర్ డిమాండ్లపై పళని వర్గం తర్జన భర్జన పడుతోంది. రెండు వర్గాలు ఇవాళ మరోసారి భేటీ కానున్నాయి. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపుతో తమిళనాడు మూగబోయింది. విద్యా, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. కోయంబత్తూర్ సహా పలు నగరాలు నిర్మానుష్యమయ్యాయి. ఎటు చూసినా షట్టర్లు వేసిన షాపులే కనిపిస్తున్నాయి. లారీలు, బస్సులు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ బంద్కు సినీ పరిశ్రమతో పాటు విద్యా సంస్థలు మద్దతు ప్రకటించాయి. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఇటీవల అఖిలపక్ష భేటీని నిర్వహించిన విపక్షాలు బంద్కి పిలుపునిచ్చాయి. ఎన్నికల సంఘానికి ముడుపులు ఇవ్వజూపిన కేసులో శశికళ మేనల్లుడు దినకరన్ చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఈ కేసులో దినకరన్ ని ఢిల్లీ పోలీసులు 4వ రోజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసుకి సంబంధించిన వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించి కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదని వాదిస్తున్న దినకరన్ ఖాకీల దెబ్బకు నిజాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారని తెలుస్తోంది. సుఖేష్, దినకరన్ మధ్య జరిగిన వీడియో కాల్స్ రికార్డులను విచారణ అధికారులు అస్త్రాలుగా సంధించి నిజాలు కక్కిస్తున్నారని సమాచారం. ఈసీకి లంచం కేసులో శనివారం 7 గంటలు, ఆదివారం 10 గంటలు, సోమవారం మరో 10 గంటల పాటు ఢిల్లీ పోలీసులు దినకరన్ను విచారించారు. తమిళనాడులో అస్తవ్యస్త పాలన సాగుతోందన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సౌందర్యరాజన్. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు సమసిపోయే దిశగా తమ పార్టీ ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టారని తెలిపారు. మే నెలలో వారి పర్యటన ఉంటుందని చెప్పిన ఆమె త్వరగా ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సౌందర్యరాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న వారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దాసరి తనయుడు అరుణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు మోదీ, యోగి భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ముంబై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలిపింది. వీరిద్దరిపై దాడుల గురించి మాట్లాడుకుంటుండగా రాయ్గఢ్లో కొందరు విన్నారని, దాడుల కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పేర్కొంది. ప్రధాని మోదీపై దాడి చేయడానికి తాను, మరో మిలిటెంట్ ఢిల్లీకి వెళ్లనున్నట్టు ఉకాషా అనే లష్కర్ ఉగ్రవాది ఒక వ్యక్తితో జరిపిన సంభాషణలో చెప్పినట్టు గతేడాది నిఘా అధికారులు గుర్తించారు. బోరుబావి మరోసారి మృత్యు కుహరంగా మారింది. మరో చిన్నారిని బలి తీసుకుంది. కర్ణాటకలోని బెలగావిలో బోరుబావిలో పడిన 6 ఏళ్ల చిన్నారి కావేరి విగతజీవిగా బయటపడింది. పాపను రక్షించేందుకు సహాయ సిబ్బంది పడిన కష్టం ఫలించలేదు. 54 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. తెల్లవారుజామున బోరుబావిలో 30 అడుగుల లోతులో చిక్కుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెలికితీశాయి. కావేరి మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నెల 22వ తేదీన జుంజరవాడిలో పొలంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో కావేరి పడిపోయింది. నీరసించడంతో తల్లి సవితను ఆసుపత్రిలో చేర్చారు. బోరుబావిని తవ్వి మూసివేయకుండా వదిలేసిన రైతు శంకర్ పరారీలో ఉన్నారు. ప్రమాదానికి కారణమైన భూమి యజమాని, బోర్వెల్ కాంట్రాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాధారణ సమయంలో చిన్న పిట్టగోడ పైనుంచి దూకేందుకే జంకుతాం, కానీ ప్రాణం మీదకొస్తే మాత్రం దేన్ని లెక్క చేయం. ఈ సీన్ చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. చిరుత బారి నుంచి రక్షించుకునేందుకు ఓ రెస్క్యూ ఆఫీసర్ ఇంటిపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. కురులి అనే గ్రామంలోకి ఓ చిరుత చొరబడింది. గ్రామంలోని పలువురిని గాయపరిచింది. ఆ చిరుతను బంధించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అయితే ఆ చిరుత ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ హల్చల్ చేసింది. ఇదే సమయంలో ఓ ఇంటిపై విజయానంద కుంటా అనే ఫారెస్ట్ అధికారి ఉండగా ఒక్కసారిగా ఆ చిరుత అతని పైకి దూకింది. దాంతో దాని నుంచి తప్పించుకునేందుకు అతను అమాంతం కిందికి దూకేశాడు. అవసరమైతే అమెరికా యుద్ధ నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తర కొరియా తమ వద్ద ఏ ఆయుధాలు ఉన్నాయో చూసుకోవాలంటూ ఓ భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కొరియా ఈ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. అవకాశం దక్కినప్పుడల్లా తమ వద్ద ఎంత భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నాయో చూసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రదర్శించి చూపించడం ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కి అలవాటు.
ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల కాలేయాన్ని ఉప్పు వెనిగర్తో నంజుకు తింటానని హెచ్చరించారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల కంటే తాను 50 రెట్లు క్రూరుణ్ణి అన్న డుటెర్టీ ఇస్లామిక్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు సజీవంగా పట్టుకుంటే ఉగ్రవాదుల కాలేయాన్ని తింటానని వ్యాఖ్యానించారు. భీకర దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు జంతువులని విమర్శించారు. బెలారస్ రాజధానిలోని అనాథాశ్రయాల్లో ఘోరమైన దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. నగరంలోని ఓ ప్రభుత్వ అనాథాశ్రమంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అక్కడి అనాథ పిల్లలు అస్థిపంజరాల కంటే అధ్వానంగా ఉన్నారు. కట్టె పుల్లలకు చర్మం తొడిగినట్టున్నారు పిల్లలు. చిక్కి శల్యమైన అనాథ పిల్లల శరీరాలు రక్తం చుక్క లేకుండా తెల్లగా పాలిపోయి ఉన్నాయి. అక్కడి పిల్లల బరువు ఎవరిది కూడా 11 కిలోలు దాటలేదంటే వారు ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పౌష్టికాహారం సరిగా అందకపోవడం వల్లే పిల్లలు అలా తయారయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారం బయటికి రావడంతో బెలారస్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పిల్లలకు వైద్య సేవలు, పోషక పదార్థాలు అందిస్తోంది. ఎప్పుడూ చిటపట్లాడుతూ కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా మారిపోయారు. తన రాయబారులందరినీ తెగ నవ్వించారు. అమెరికా తరపున విదేశీ రాయబారులుగా పనిచేస్తున్న వారితో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైట్ హౌస్ లో వారికి లంచ్ ఏర్పాటు చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా సున్నిత హాస్యాన్ని రంగరించి చలోక్తులు విసురుతూ ప్రభుత్వ లక్ష్యాలు వివరించారు. ముఖ్యంగా పలువురు రాయబారులు ఉన్నప్పటికీ నిక్కీ హేలీని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. విదేశాంగ విధానం విషయంలో ఆమె చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఫ్రాన్స్ ఎన్నికల ప్రభావంతో పాటు రిలయన్స్ ఫలితాల కిక్ తో స్టాక్ మార్కెట్స్ లాభాలు ముగిశాయి. నిఫ్టీ ఆల్ టైమ్ హైని చేరింది. సెన్సెక్స్ 287 పాయింట్ల లాభంతో 29,943 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 9,306 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలు రియాలిటీ 1.26%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.23%, బ్యాంకెక్స్ 1.03% లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఇన్ఫ్రాటెల్ 4.12%, M&M 3.27%, బీపీసీఎల్ 1.1% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో టాటా పవర్ 0.87%, టీసీఎస్ 0.78%, ఎన్టీపీసీ 0.69%, అరోరా ఫార్మా 0.67% నష్టపోయాయి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్బెట్ మొఘల్ విండోస్ అపార్ట్మెంట్ లో ఇంతియాజ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 4 రోజులుగా ఇంటి తలుపులు తీయకపోవడం, లోపలి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. వారి సమాచారం మేరకు అపార్ట్మెంట్ కు చేరుకున్న పోలీసులు డోర్ పగలగొట్టారు. ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. ఇది హత్యగా భావిస్తున్న పోలీసులు మృతుని స్నేహితుడు నిసార్ పై అనుమానం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో క్లబ్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. రాజమండ్రిలోని కాస్మో క్లబ్, రావులపాలెంలోని కాస్మో రిక్రియేషన్ క్లబ్ పై దాడులు చేశారు. జోదం ఆడుతున్న 29 మందిని అరెస్టు చేసి రావులపాలెం పిఎస్ కు తరలించారు. పట్టుబడిన వారిలో స్థానికంగా పలుకుబడి ఉన్నవారు ఉండడంతో వారిని విడిపించేందుకు రాజకీయ నాయకులు పైరవీలు చేసినట్లు సమాచారం. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన లింగరాములు, అశ్విని కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమను పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం చెంది 2 రోజుల క్రితం పురుగుల మందు తాగారు. ఎల్బీనగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. ఈత సరదా ఓ యువకుని ప్రాణం తీసింది. మెదక్ జిల్లా నిజాంపేటలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన 4 స్నేహితులు చెరువులో ఈతకు వెళ్లారు. అందులో నరేష్ అనే యువకుడు చెరువు లోపలికి వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక చనిపోయాడు. మృతుడు ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. వేసవి నీటి ఎద్దడి నేపథ్యంలో నగర పంచాయతీలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో చింతలమెరకలోని పంపు హౌస్ వద్ద నీటిని నింపుకోవడానికి వెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు పంట కాలువలో పడిపోయింది. మృతుడు ఐనవిల్లి మండలం శనపల్లి లంకకు చెందిన దొమ్మేటి వీరన్నగా గుర్తించారు. ఇవి స్పీడ్ న్యూస్ విశేషాలు. తర్వాత ఉర్దూ న్యూస్ ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.